ప్రియమైన సహోదర సహోదరీలారా, మన దేవుడెంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమగలవాడో ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం చదువుకున్న ఈ భాగం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. ఈ విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని దేవుడు ఎలా సృష్టించాడో ఇందులో అద్భుతంగా వివరించబడింది. ఆయన సృష్టిలోని ప్రతి దశను మనం పరిశీలిస్తే ఆయన సంకల్పం, ఆయన ప్రేమ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. 5వ రోజు జలచరాలు, ఆకాశపక్షులు. దేవుడు తన మాటతో జీవాన్ని సృష్టించాడు. 5వ రోజున ఆయన నీటిలో జీవించే చేపలను, అన్ని రకాల జలచరాలను, ఆకాశంలో ఎగిరే పక్షులను సృష్టించాడు. ప్రతి పక్షికి ఒక ప్రత్యేకమైన స్వరంతో పాడే సామర్థ్యమిచ్చాడు. పక్షి అనే పదానికి హెబ్రీలో ఓఫ్ డహణ్ అని, దీని అర్థం ఎగిరేది అని. దేవుడు వాటికి ఆహారాన్ని, గూడు కట్టుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటికి సంతానోత్పత్తి సామర్థ్యమిచ్చి సంతానం కనుగొని విస్తరించండి అని ఆశీర్వదించాడు. ఈ సృష్టిలో మనం చూసే ప్రతి పక్షి, ప్రతి చేప దేవుని అద్భుతమైన సృజనాత్మకతకు, ప్రేమకు నిదర్శనం. 6వ రోజు భూజంతువులు. మానవుడు 6వ రోజున దేవుడు భూమిమీద నివసించే ప్రతి రకమైన జంతువును సృష్టించాడు. పశువులు, పురుగులు, అడవి జంతువులు, చిన్న తేనెటీగ నుండి పెద్ద ఏనుగు వరకు అన్నిటినీ ఆయన సృష్టించాడు. జంతువు అనే పదానికి హెబ్రీలో ఖయ్యా, గయావ్ అని, అంటే జీవి అని అర్థం. ఈ జంతువులన్నీ వాటి స్వభావం ప్రకారం వాటికి అవసరమైన ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. ఈ సృష్టిలో మనం చూసే ప్రతి జంతువు దేవుని శక్తిని, ఆయన ఏర్పాట్లను మనకు గుర్తుచేస్తాయి. అయితే 6వ రోజున దేవుడు చేసిన అత్యంత గొప్ప సృష్టి మానవుడు. దేవుడు మన స్వరూపమందు, మన పోలికలో మనిషిని చేద్దాం అన్నాడు. జంతువులను మట్టితో చేసిన దేవుడు ఆదామును కూడా మట్టితో చేశాడు. అయితే ఈ సృష్టిలో ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు తన ప్రాణవాయువును నిష్మత్ హయీం అంటే జీవశ్వాస ఆదాము నాసికారంధ్రాలలో ఊదాడు. అప్పుడు ఆదాము జీవించు ప్రాణిగా మారాడు. మనుష్యుడు అనే పదానికి హెబ్రీలో ఆదాం ఐసెజ్ అని, దీని అర్థం మట్టి అని. కాని ఈ ఆదాము కేవలం ఒక జీవి కాదు, ఆయన ఆత్మగలవాడు. ఆదాముకు దేవుడు ప్రత్యేకమైన స్థానాన్నిచ్చాడు. ఆదాముకు అన్ని జంతువుల మీద అధికారమిచ్చి వాటికి పేర్లు పెట్టమని చెప్పాడు. దీని ద్వారా మానవునికి సృష్టిని పరిపాలించే అధికారమిచ్చాడు. అయితే ఈ అధికారం రాజుకు ఉన్న అధికారం వంటిది కాదు, సేవకుని అధికారం. సృష్టిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని దేవుడు ఆదాము ద్వారా మనకు నేర్పించాడు. ఆదాము తన సృష్టికర్తను ప్రేమించాడు, ఆయనకు లోబడ్డాడు. ఇది దేవునికి మానవునికి మధ్య ఉండాల్సిన నిజమైన సంబంధం. 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజున దేవుడు తన పనిని ముగించి విశ్రమించాడు. విశ్రాంతి అనే పదానికి హెబ్రీలో షబ్బత్, షావూస్ పని, అంటే మానుకొనుట లేదా విశ్రమించుట అని అర్థం. దేవుడు అలసిపోయి విశ్రమించలేదు, ఆయన తన పని పూర్తయిందని ప్రకటించాడు. ఆయన సృష్టించిన ప్రతీదీ చాలా మంచిది, టోవ్ మియోడ్ దోహప్ మహాద్ అని చెప్పాడు. దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని మనకోసం కూడా నియమించాడు. ప్రజలు 6 రోజులు కష్టపడి పనిచేసి 1 రోజు విశ్రాంతి తీసుకోవాలని దేవుని సంకల్పం. ఈ రోజును కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన గొప్పతనాన్ని ధ్యానించడానికి ఉపయోగించుకోవాలి. ఈ రోజును మనం దేవుని సన్నిధిలో ఏకమై ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని వినాలి. మనం దేవుని సన్నిధిలో ఉండడం ఎంత ముఖ్యం, మనం ఆయనను ఆరాధించడం ఎంత అవసరం. ఈ ప్రసంగం ముగింపులో మనం దేవునికిలా ప్రార్థిద్దాం: ప్రభువా, నీవు మా రాజుగా ఉండడానికి మా హృదయాలను నీకు సమర్పించుకుంటున్నాం. ఈ ప్రార్థన మన హృదయాల్లో నుండి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలం. ఆమేన్.